ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎసిగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని ఎట్లా మోసం చేసింది, ఆ మోసం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ రైతు బంధు అయితే రేవంత్ రాబంధు అని, ఎందుకంటే 15,000 ఇస్తామని 12,000 ఎట్లా ఇచ్చి రైతాంగాన్ని నిలువునా దగా చేశారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలందరూ కూడా ఈ మోసాన్ని ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నరసింహారెడ్డి గారు, కేసీఆర్ రైతు బంధు, రేవంత్ రాబంధు, ఇవాళ ఈ చర్చ గ్రామాల్లో ఏ స్థాయిలో జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రైతాంగం ఏమనుకుంటున్నారు? వాస్తవానికి 2018లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయాన్ని గట్టెక్కించాలి, రైతులను రాజును చేయాలని చెప్పేసి ఎక్కడా ప్రపంచంలో లేని విధంగా పెట్టుబడి సహాయం అని ఒక రైతు బంధును వారు అమలు చేయడానికి పూనుకున్నారు. ఇది ఎట్లా ఇవ్వాలనే దాని మీద చర్చలు జరిగిన తర్వాత చాలామంది ఎకనమిస్టులతో ఇండియాలో మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా రైతు ఖాతాలలోకి వెళ్ళాలి ఈ డబ్బు, పెట్టుబడి సహాయం. రైతులు ఎక్కడ కూడా తీరా అదను మొదలైన తర్వాత ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోవద్దని పెట్టుబడి సహాయాన్ని మొదట 4,000గా, తర్వాత 5,000గా రాష్ట్రంలో 1,53,00,000 ఎకరాలకు 70 లక్షల మంది రైతులకు ఇచ్చినారు. ఇది జరిగింది. ఇది ఎక్కడ లేదు, ఇది కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో లేదు, ప్రధానమంత్రి గారు పరిపాలించిన ఎక్కడ ఏ పార్టీ ఆలోచించలేదు రైతుల గురించి. ఆ విధంగా ఆలోచించి మొదలుపెట్టిన స్కీమ్ ఇది, ఈ పథకం రైతులకు సంబంధించి. అంటే దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కేసీఆర్ గారి ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగాలి, ఉన్న వ్యవసాయం స్థిరీకరించబడాలి, రైతులు సంక్షోభం నుంచి బయటపడాలి, ఉత్పత్తి పెరగాలి. ఈ అమలు వల్లనే మిగతా ఇచ్చిన వాటన్నిటితో పాటు పెట్టుబడి సాయం, కరెంటు కావచ్చు, ఎరువులు కావచ్చు, నీళ్లు కావచ్చు, మార్కెట్లో అన్ని ధాన్యం కొనడంతో పాటు అతి ముఖ్యమైనదిగా ఈ పెట్టుబడి సాయాన్ని అందించి రైతులను ఆదుకోవాలని చేసి దాని ఫలితం మనం 2023 వరకు చూసినాం. పంజాబ్ను తలదన్నే విధంగా వరి విషయంలో 3 కోట్ల టన్నుల వరి ధాన్యం పండే విధంగా తెలంగాణ రాష్ట్రం రైతులు కష్టపడి బంగారాన్ని పండించినట్టు కష్టపడి పండించినారు. కేసీఆర్ గారి చేసిన పథకం యొక్క ఫలితం మనం చూసినాం 5 ఏళ్లలో. దీన్ని ఎన్నికల ముందు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఆ రోజు అప్పటికే శాసనసభ్యుడిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కావచ్చు, కేసీఆర్ 2 పంటలకే ఇస్తుండే, మేము 3 పంటలకు ఇస్తాం, ముష్టి 10,000 ఎందుకు 15,000 ఇస్తాం ఎకరానికి అని చెప్పి నమ్మబలికిరు. రైతులకే కాదు, మేము కౌలు రైతులకు కూడా ఇస్తాము. అంటే ఎవరైతే రైతు భూమి పట్టా కలిగి ఉన్న వాళ్ళకు ఒక 10 ఎకరాల భూమి ఉంటే ఆ రైతుకు 10 ఎకరాలకు ఇస్తాం 15,000 చొప్పున, సంవత్సరానికి 15,000 చొప్పున. మళ్ళీ ఆ రైతు ఒకవేళ వ్యవసాయం చేయకపోతే ఈ కౌలు రైతుకు కూడా ఇస్తామని చెప్పినారు. అంటే 10 ఎకరాలు ఉన్న రైతుకు 15,000 రావాలి, 15,000 కౌలు రైతులకు కూడా రావాలి. అంటే ఆ 10 ఎకరాల మీద మొత్తం ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బు వాళ్ళు కనుక అన్నట్టు ఇంప్లిమెంట్ చేస్తే 30,000 రూపాయలు రావాలి. ఎకరానికి 30,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తాం. ఎవరికో ఒకరికి అని చెప్పలే, ఇద్దరికి ఇస్తామని ఇద్దరికి ఇస్తామని చెప్పి. వీళ్ళు కాక మళ్ళీ ఒక 20 లక్షల మందో 18 లక్షల మందో భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారు. కేసీఆర్ గారు వీళ్ళకి ఇస్తలేరు, మేము వాళ్ళ ఉపాధి హామీ దాంట్లో ప్రకారం వాళ్ళకు 20 లక్షల మందికి ఇస్తామని చెప్పినారు. ఈ విధంగా చెప్పినప్పుడు ఏమైందంటే రైతులు ఆశపడి మీకు ఓట్లు వేసినారు, మీరు పవర్లోకి వచ్చినారు, అధికారంలోకి వచ్చినారు. ఈ చెప్పిన మాట నమ్మి, మీ మాటలు నమ్మి, మీ మోసపూరితమైన వాగ్దానాలు గమనించలేక మీకు ఓట్లు వేసినారు, అధికారంలోకి వచ్చినారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు అన్న మాట నిలబెట్టుకోవాలి. వాళ్ళు రైతాంగం ఓబెట్టే రైతులు, అన్నం పెట్టే రైతులకు నువ్వు వెన్నుముక్కలాగా ఈ రాష్ట్ర ఎకానమీకి, ఆర్థిక వ్యవస్థకున్న రైతుల్ని ఇవాళ మోసం చేసి నానా రకాల కోతలు పెట్టి లాస్ట్కి ఇవాళ ఏమన్నారు, సంవత్సరం తర్వాత రాజేష్ గారు ఎగ్జాక్ట్లీ 420 రోజుల తర్వాత మీరు చెప్పిన తీపి కబురు, మోసపూరితమైన కబురు ఏంటంటే 15,000 ఇయ్యము, 12,000 ఇస్తాము, 6,000 ఎకరానికి 2 కార్లకు ఇస్తామని చెప్తున్నారు. దీంట్లో ఇంకెన్ని గందరగోళాలు ఉన్నాయో చాలా ఉన్నాయి. 12,000 ఎకరానికి ఇస్తామండి. ఫస్ట్ ఏమన్నారు, సాగు చేసే ప్రతి ఎకరానికి ఇస్తామన్నారు. అక్కడనే గండి కొట్టారు. మొన్నటిదానికి క్యాబినెట్ సబ్ కమిటీ అదే చెప్పింది, అప్లికేషన్ పెట్టుకోవాలని అదే చెప్పారు. సడన్గా క్యాబినెట్ నిర్ణయాలని మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే ఏమన్నాడు, లేదు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఇస్తాము, అప్లికేషన్ అవసరం లేదు, మేమే ఇస్తాం డైరెక్ట్గా, మా దగ్గరే సమాచారం ఉంది. సమాచారం ఉందని మొదటి నుంచి చెప్తున్నాము.
ఒక క్లిక్తోని ఎలాంటి మధ్యవర్తులు లేకుండా 70 లక్షల మందికి 11 విడతలుగా 73,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అందించగలిగినప్పుడు మళ్ళీ అప్లికేషన్ ఎందుకని కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సో అందుకే వెనక్కి తగ్గి ఉంటారు మీరు. కేటీఆర్ గారి ప్రెషర్ వల్లనే, కేటీఆర్ గారు చేసిన పోరాటం వల్లనే ఇవాళ అప్లికేషన్ పోయింది. లేకపోతే నానా తంటాలు పెట్టి ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్నారు. అవును. పోయి డిక్లరేషన్ ఇవ్వాలి, ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్పినారు. కేటీఆర్ గారు ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టి వాయించిన తర్వాత ఇక బాగలేదు, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నామని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రౌండ్ ప్రకటించినారు. మరి 15,000 సాయం ఎందుకు ఇవ్వరండి మీరు? మీరు అన్నమాట వాస్తవం కదా. ఎవరు అడిగిన మిమ్మల్ని? మీకు మీరే చెప్పినారు కదా, కౌలు రైతులకు ఇస్తాం, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తామని. ఇవాళ ఏమంటుండు? వ్యవసాయ యోగ్యమైన భూమి అంటుండు. మరి వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంతో చెప్పలేమన్నా, ఎంతో చెప్పలేదు మళ్ళీ ముఖ్యమంత్రి గారు. వ్యవసాయ లెక్కలు ఇచ్చిన దాని ప్రకారం 1,48,00,000 ఎకరాలు. అప్పుడు కేసీఆర్ గారు ఇచ్చింది 1,53,00,000 ఎకరాలు. దీనికి రాళ్ళు రప్పలు వెంచర్లకు క్రషర్లకు ఇచ్చినని అబద్ధ ప్రచారం చేసి ఒక 22,000 కోట్లు నష్టమైంది, దుర్వినియోగమైంది రైతు బంధు ద్వారా అనేది ఎన్నికల్లో ప్రచారం చేసింది. మరి అన్ని లెక్క ఎంతకు వచ్చిందా రేవంత్ రెడ్డి? 53, ఇదొకటిది దరిదాపు 1,50,000-2,00,000 ఎకరాలకు. అంతకంటే ఎక్కువ లేదు కదా లెక్క నీకు. 1,50,00,000 అనుకున్నా కానీ 3,00,000 ఎకరాలకు కదా. 3,00,000 ఎకరాలకి ఇంత గాయ చేసి 22,000 కోట్లు పోయిందని ఇప్పుడు 1,50,00,000 ఎకరాలకైతే ఈ 15 నెలల చొప్పున అంత దమ్ముందా నీకు మాట్లాడడానికి? లెక్కలు డీటెయిల్గా మాట్లాడదాం. రైట్ విజయ్ గారు, ప్రతి ఎన్నికల సభలో, రైతు డిక్లరేషన్లో, ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ 10,000 ఇస్తున్నారు, భిక్షం వేస్తున్నారు రైతులకి, మేము ఆత్మగౌరవం పెంచే విధంగా 15,000 ఇస్తాం. సో సహజంగానే సరే 5,000 ఎక్కువ వస్తున్నాయనేది రైతులు ఆశపడ్డారు. సరే మొదటి నుంచి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు మోసపోతే గోసపోతారు అనేది. కానీ సరే ఫైనల్గా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది, అయిపోయింది. కానీ ఇవాళ కేవలం 2,000 ఇచ్చి రైతులు ఆత్మగౌరవం పెంచినట్ట ఏంటనేది రైతులు అడుగుతున్న ప్రశ్న. కేవలం 2,000తోటే మాకు ఆత్మగౌరవం పెరుగుతుందా? మీరు ఇచ్చిన మాట ఏంటి, తప్పిన విధానం ఏంటి, ఎందుకు తప్పారనేది. ఆత్మగౌరవం పోయింది. రైతులకు కావాల్సిన వ్యవసాయానికి సంబంధించినటువంటి దాంట్లో మోసం జరిగింది. పూర్తి వ్యవసాయమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా, ఒక ముఖ్యమంత్రి అన్నా, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ అన్నా, విశ్వసనీయత, నమ్మకం, ఇక ఏది నమ్మలేము. ప్రభుత్వం అంటేనే నమ్మకం పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి అంటే ఇక వాల్యూ ఉండదు. ఇక ఏ ముఖ్యమంత్రి అంటే వాల్యూ లేకుండా అంత దిగజారే అటువంటి నిర్ణయం ప్రభుత్వం అన్నా, ముఖ్యమంత్రి అన్నా, ఒక క్యాబినెట్ అన్నా, ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యవస్థ అన్నా విశ్వసనీయత పోయే విధంగా ఈ రకమైనటువంటి. ఎందుకంటే ఎలక్షన్లో చెప్పారు ఇది, ఈ ఒక్కటే కాదు, దీంట్లో అన్నీ తెలుసు. మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత ఉంది, రాష్ట్రం మేము ఇన్ని సంవత్సరాలు పరిపాలించినాం. అందుకే స్టడీ చేసి శ్రీధర్ బాబు నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ వేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, డిక్లరేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ కాదని ఏడాది ఊరించి చేసినటువంటి మోసాన్ని తట్టుకోలేనటువంటి అంశం. తెలంగాణ సమాజం తట్టుకోదు ఈ మోసాన్ని. వాళ్ళు ఇక గుర్తించరు. ఏ అంశం చెప్పినా నమ్మలేనటువంటి అంశం. అసలు తప్పుకోవడం బెస్ట్. ఇంత మోసం, ఇందులో మోసం చేశారా? అదేవిధంగా వడ్లకు సంబంధించి కూడా ఏమన్నారు, అన్నిటికీ బోనస్ అన్నారు. ఇప్పుడు సన్నాలకే అని పెట్టారు. ఈ రకమైనటువంటి మోసం. అదేవిధంగా రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి ఇన్ని మోసాలు చేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఇక వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? ప్రజాపాలన మీద, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రి హామీ ఇచ్చి తప్పితే వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయారు. రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ వచ్చి హామీ ఇచ్చాడు కదా. ఆయన కూడా తెలుగులో బయటింటే ప్రతి అన్నాడు, తెలుగులో పదం ప్రతి ఎకరా అని వరంగల్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ మీద ఈ 70 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇక ఈ పరిపాలన ఇప్పుడు చూసిన ఈ ఏడాది పాలనతో అయితే కాంగ్రెస్ పార్టీ పాలన అంటే రాహుల్ గాంధీని కూడా నమ్మలేని సిచ్యువేషన్ అండి. వాళ్ళు దేశంలో కూడా తలెత్తుకోలేనటువంటి అంశం. స్టాప్ అవుతుందా? ప్రాబ్లం. సో అది అంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేది కేటీఆర్ విశ్వసనీయత పోయింది. కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్నా, ఆ పార్టీ ఆ పార్టీ ముఖ్యమంత్రులన్నా పూర్తి విశ్వసనీయత కోల్పోయినటువంటి వ్యవస్థను వీళ్ళు తయారు చేసినటువంటిది. ఇక ఏ అంశం పట్ల ప్రభుత్వం ఈ మాట ఇస్తుంది అంటే ఇక అది తుత్త మాట, నమ్మము. అసలు తప్పుకోవడం బెస్ట్. అసలు ఈ ప్రభుత్వం ఈ దెబ్బకు
ఇచ్చినటువంటి ఆమె ఎన్ని చెప్పారు ఎలక్షన్లో, ఇన్ని చెప్పి తప్పుకోవడం అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. రైతు భరోసా పైన చేసినటువంటి మోసం పట్ల రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. సో అయితే గతంలో రైతు భరోసా గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. భరోసా పథకం కింద 15,000 కౌలు రైతులు కూడా ఇస్తాను. అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా, యజమానికి ప్లస్ కౌలు రైతుకేనా? ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం. మీకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా అనుమానం లేకుండా పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినాము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షలు వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. రైట్ నరసింహారెడ్డి గారు, అది ముఖ్యమంత్రి అయినాక మాట్లాడినటువంటి మాట మళ్ళది. సో ఎటువంటి శేషభిషలు లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా, అంకెలు తారుమారు లేకుండా అనేది చాలా విస్పష్టంగా ముఖ్యమంత్రి అయినాక కాదు, అది ముందు ఈ మీట్ ది ప్రెస్లో విలేకరులు అడిగినారు అప్పటికి. ఎందుకంటే విలేకరులు కూడా స్పష్టంగా ఉన్నారు, ఇవి అలవి కాని హామీలని మొదటి నుంచి విలేకరులకు తెలుసు. వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక విలేకరు అడిగిండు ప్రశ్న. అదే మీట్ ది ప్రెస్లో అడిగితే ఏం చెప్పినాడంటే, మీరు చదివినారు. ఇప్పుడు రైతులందరూ కూడా, తెలంగాణ రైతులకు గమనించాలి, దయచేసి మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పిన రేవంత్ రెడ్డి ఇంతకుముందు నేను చెప్పినాను, ఎకరానికి ఈ లెక్కని ఆయన చెప్పిన దాని ప్రకారము వ్యవసాయం కౌలు రైతు ఎవరైనా చేస్తే వ్యవసాయదారుడు పట్టా ఉండి వ్యవసాయం చేయలేని రైతుకు 15,000 రావాలి సంవత్సరానికి, కౌలుదారుకు కూడా 15,000 రావాలి. ఇది లెక్క. అంటే ఎకరానికి 30,000 ఇవ్వాలి. ఏమంటుండు, సాగు యోగ్యమైన భూమికి ఇస్తా అంటుండు. కౌలు రైతుల గురించి అసలు కించిత్ మాట. ఇప్పుడు నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఆయన చెప్పింది, క్యాబినెట్ నిర్ణయాలు ఆయనే ప్రకటించినాడు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడితే ఇక దాంట్లో ఎలాంటి ఏమంటారు అనుమానాలు రాకూడదు. మనకు అంత స్పష్టంగా ఆయన చెప్పదలుచుకొని వచ్చిండు ఆయన. కానీ స్పష్టంగా మోసం చేస్తున్నా అని చెప్పింది. దాంట్లోనే ఏం చెప్పినాడు, ఇప్పుడు ఏమంటే సాగు యోగ్యమైన భూమి ఇంతకుముందు మనం 1,45,00,000 లక్షల ఎకరాలు ఉంది, దాని గురించి ఏం మాట్లాడాలి. ఇంకొక ముఖ్యమైన అంశం, ఇంతవరకు క్లారిటీ రాంది గవర్నమెంట్కు, మోసం చేసేదనే అనుమానం కేటీఆర్ గారు వెలుగుచ్చింది దేనికి అంటే, ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ అధికారంలోకి వచ్చింది December 7 తర్వాత ఒక సీజన్ పోయింది. ఏ సీజన్ పోయింది? యాసంగి పోయింది. అదిగా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి హడావుడిగా చేసి, అంతకుముందు కేసీఆర్ గారు 7,625 కోట్లు రైతు బంధు కోసం పెడితే వీళ్ళు పోయి ఆపిన 765 కోట్లు 7,625 కోట్లు రిలీజ్ చేసిండు 5,000 చొప్పున. చేసిన తర్వాత ఏమైపోయింది, అది మీ డబ్బు కాదు, మీరు ఇచ్చే రైతు భరోసా కాదు, అది పాత రైతు బంధు. తర్వాత ఒక వానాకాలం పోయింది, ఇప్పుడు యాసంగి వచ్చింది. మళ్ళీ రేపు మార్చిలో యాసంగి అయిపోతుంది. అంటే ఏమైపోయింది, ఇప్పుడు వానాకాలానికి 7,500 రైతులకు, ఇప్పుడు యాసంగికి 7,500, 15,000 ప్లస్ దాంట్లో ఇచ్చిన 2,500 డ్యూ ఉంది, 5,000 ఇచ్చారు కదా. అంటే 17,500 రూపాయలు ఇవ్వాల ప్రతి తెలంగాణ రైతుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడి ఉంది. ఇస్తారా జనవరి 26 అంటున్నాడు. జనవరి 26 అంటే మరి పాత ఏడు పోవాలి, అవి ఇస్తారా ఇవ్వరు అది కూడా చెప్తలేరు. ఇప్పుడు జనవరి 26 ఈయన మొదలుపెట్టి ఈ విధి విధానాలు చేసి మళ్ళీ క్యాబినెట్ మళ్ళీ కూర్చొని ఇవన్నీ ఆఫీసర్లు అంతా తెచ్చే వరకు మార్చి అయిపోతుంది, యాసంగి కూడా అయిపోతుంది. మళ్ళీ జూన్లో మళ్ళీ వానాకాలం షురు అవుతుంది. మరి ఈ వానాకాలం ఈ యాసంగి పోయిన యాసంగి కూడా 2,500 ఇస్తారా ఏమి చెప్పడు. ఈ డ్రామా అంతా దేనికంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అండి, నయ వంచన. దీనికి చెప్తున్న కారణం నిన్న రేవంత్ రెడ్డి చెప్పింది, అంతకుముందు చెప్పింది కేటీఆర్ గారు చెప్పినారు స్పష్టంగా, ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటున్నాడు.
నేను ఒక్క ప్రశ్న ఇస్తున్న ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క గారు, ఆర్థిక శాఖ మంత్రికి. అయ్యా, 2018లో కేసీఆర్ గారు ఈ రైతు బంధు పథకం మొదలుపెట్టిన తర్వాత 19 నుంచి 21 వరకు కరోనా వచ్చింది. దేశం మొత్తం లాక్డౌన్ అయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించింది. అయినా పైసలు ఉన్నా లేకపోయినా కానీ 11 విడతలుగా ఎన్నడూ కూడా రైతు బంధు కేసీఆర్ గారు ఆపలే. కరోనా టైంలో కూడా, ఇంక్లూడింగ్ కరోనా. ఇవాళ కరోనా కంటే అధ్వానంగా ఉందా రాష్ట్ర పరిస్థితి? కరోనా కంటే ఇలా అధ్వానంగా ఉందా? మీరే చెప్తారు రియల్ ఎస్టేట్ భూమి ఉంది, హైడ్రా ఎఫెక్ట్ లేదు, మా చర్యల వల్ల మొత్తం హైదరాబాద్ ఇట్లయిపోయింది, విజయనగరం అయిపోయిందని మీరే చెప్తారు. ఇంకా అప్పులు చేసిపోయింది కేసీఆర్. అందుకే ఏం చేసిండు కేసీఆర్ అప్పులు చేసిండంతా 4,18,000 కోట్లు చేసిండు 9.5 సంవత్సరాలలో. ఏం చేసిండో కళ్ళ ముందు ఇవాళ ప్రజలకు కనిపిస్తున్నాయి. ఒక కాళేశ్వరం కట్టిండు, మల్టీ నేషనల్ ప్రాజెక్టు, మల్టీ లిఫ్టిగేషన్ ప్రాజెక్టు. 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు. ఆయన ఏర్పాటు చేసిన ఆస్తులు కళ్ళ ముందు ప్రజలకు ఇవాళ అనుభవిస్తున్నారు. మిషన్ భగీరథ చేసినాడు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినారు, ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని చెప్పి. ప్రతి రైతు బంధులో 1,00,000 కోట్లు ఇచ్చినారు. రైతు బంధు మీద 73,000 కోట్లు, రైతు రుణమాఫీ 27,000 కోట్లు, 1,00,000 కోట్లు డైరెక్ట్గా రైతుల అకౌంట్లో పడ్డాయి. రైతు బీమా కూడా ఇంకా ఉంది దాంట్లో. రైతు బీమా రైతు అయితే 1,00,000 కోట్లు. ఇంకా 4,00,000 కోట్లకు ఇంకేం కావాలి రేవంత్ రెడ్డి? లెక్కలు ఉన్నాయి కదా. మరి నువ్వు చేసింది 1,38,000 కోట్లకు లెక్క చెప్పు. 1,38,000 కోట్ల అప్పు చేసారు ఈ సంవత్సరంలో మీరు. ఈ 1,38,000 కోట్ల అప్పు చేస్తే మరి ఎందుకు రైతు బంధు నువ్వు రైతు భరోసా కట్ చేస్తున్నావు? ఎందుకు 15,000 ఇవ్వట్లేవు? ఎందుకు ఇవ్వలేకపోతే 1,38,000 కోట్ల అప్పు చేసి ఏం చేసింది? మరి ఎక్కడైనా మెడికల్ కాలేజ్ కట్టిరా? ఎక్కడైనా రోడ్లు వేసిండ్రా? ఏమైనా ప్రాజెక్టులు కట్టిండ్రా? తట్టండి మన్ను తీసిండ్రా? ఏం చేసిండ్రు? 1,38,000 కోట్లు రాష్ట్ర ఆదాయంతో పాటు మీరు చేసినప్పుడు ఇవాళ 1,40,000 కోట్లు దరిదాపు. ఏం చేసిండ్రు అంటే ఇవన్నీ కూడా అక్రమార్కులకు భూములు అంటగట్టి కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ చేసుకొని అలా పర్సంటేజీలు తీసుకొని ఇవన్నీ అధిష్టానానికి నెల 300 కోట్లు 400 కోట్లు, మొన్న మహారాష్ట్ర ఎన్నికలకు 2,000-3,000 కోట్లు. ఇది అంటే అప్పులు చేసి మీ అధిష్టానానికి సంతృప్తి పరచడం కోసం, వాళ్ళకు మూటలు పంపడం కోసం, ఢిల్లీకి మూటలు పంపడం కోసం ఈ అప్పులు చేసిన. కానీ తెలంగాణ ప్రజానీకం కోసం మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. రైతులు అంటే ఎందుకు మీకు అంత చిన్న చూపు అని నేను అడుగుతున్నాను. ఏం పోయితే రేవంత్ రెడ్డి 3,000 ఇస్తే నీకు 15,000 ఇస్తే 3,000 కదా అంటున్నా. ఒక నేను ఏదో వేరే టీవీ డిబేట్లో మాట్లాడితే మరి అంత తక్కువ ఏమంటే తీయరాదురండి నేను. ఇవ్వండి మరి 3,000 ఎందుకు 3,000 కట్ చేస్తున్నావు నువ్వు ఫస్ట్ చెప్పు. మళ్ళీ ఈ డ్రామా అంతా దేనికి? కేటీఆర్ గారు చెప్పినట్టు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీరు చూడండి రాజేష్ గారు, నా అనుమానం పర్సనల్గా అయితే 1 ఎకరాకు అందరికి వేసుకుంటూ పోతారు. ఇక జనవరి 26 తర్వాత మార్చి 1st వీక్లో వచ్చి 1 ఎకరాకు అట్లా వేసుకుంటూ పోతారు. అంతా వేస్తారు, కథం పట్టిస్తారు. 1,000 కోట్లు 2,000 కోట్లు ఇచ్చి ఆ రుణమాఫీ ఎట్లా చేసినారో, ఎంత దరిద్రంగా రైతుల్ని రోడ్ల మీదకి ఇచ్చిండ్రో ఈ పరిస్థితి అట్లే వస్తుందని నా అనుమానం. రైట్ విజయ్ గారు, 1,48,00,000 ఎకరాలు సాగు యోగ్యమైన భూమి అయితే మరి నిజంగా అంటే యాసంగిలో సాగు లెక్కలేంటి, వానకాలం సాగు లెక్కలేంటి, వాటికి ఎట్లా ఇస్తారు రైతు భరోసా, ఇవన్నీ ఇప్పటికే గైడ్లైన్స్ అనేది రైతుల ముందు ఉండాల్సిందే. కానీ కేవలం ముఖ్యమంత్రి ఒక ప్రకటనకే పరిమితమయ్యారు. తర్వాత ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది రైతుల్లో అనేక అనుమానాలు అవన్నీ వ్యక్తమవుతున్నాయి. సో వారు ప్రస్తావించినట్టుగా రుణమాఫీనే అనేక గందరగోళం ఉంది. అదే తరహాలో రైతు భరోసా కూడా ఉంటుంది. మమ్మల్ని నిలువునా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతుల్లో పెళ్ళుబుక్కుతున్నటువంటి ఆగ్రహం. నిజమే, క్యాబినెట్ అయిపోగానే నిబంధనలు ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా అనౌన్స్ చేయాలి. లేదు ఇంకోటి ఏమన్నారు, ధరని రద్దు చేసారు, భూభారతి రాలేదు. ఇంకా నీకు పోర్టల్లో ఎట్లా చూస్తారు, ఏ లెక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇవన్నీ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా లేదు, మందు రోజు వరకు అప్లికేషన్ పెట్టుకోవాలన్నది. తర్వాత అప్లికేషన్ ఉంటుందా లేదా తెలియదు. ఇంకా అప్లికేషన్కి సంబంధించి వీళ్ళే పోయి సర్వే చేస్తారని కూడా చెప్తున్నారు. సాగుయోగ్యమైన భూమా కాదా అనేది వీళ్ళే పోయి మండల స్థాయి వ్యవసాయాన్ని ఒక మాటలాగా అన్నారు. కానీ దానికి ఉన్నటువంటి ప్లస్ 26వ తారీఖు నుంచి పడతాయి అన్నారు. అంటే 26వ తారీఖు నుంచి మీరు ఇంప్లిమెంటేషన్ చేసేది ఉంటే ఈ 20 రోజుల కాలంలో రైతులు ఏం చేయాలి, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లారిటీ లేదు. అంటే ధరణిని రద్దు చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ధరణినే ప్రాతిపదికగా తీసుకుంటున్నారా, ఆ పోర్టల్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నారా? అందులో ఉన్న సాగుయోగ్యమైన భూములు మళ్ళీ ఏమన్నారు, సాగుయోగ్యం కానటువంటి వెంచర్లు రాళ్ళు గుట్టలు ఉంటే ఆ లెక్క కూడా ఉంది, అవి కూడా కట్ చేస్తామన్నారు. ఎవరెవరికి కట్ చేస్తారు ఏంటి అంటే ఇవన్నీ ఏంటంటే సేమ్ ఇంతకు అన్నట్టు ఎలక్షన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ల ముందు కొన్ని వేయాలి, తర్వాత ఎట్లుంటుందో ఎలక్షన్ తర్వాత చూద్దాం. పడ్డాయి అనేది రైతు కొంతమంది ఎకరానికి 2 ఎకరాలకు పడేసరికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది వీళ్ళు అంచనా. రాజకీయంగా మాకు ఆ మాత్రం ఒక లబ్ధి చేకూరుతుంది, 1-2 ఎకరాలకు వేసేవరకు
దాంతో సరిపుచ్చుకుందామా అనేది. ఎందుకంటే గైడ్లైన్స్ స్పష్టమైనటువంటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మీరు తగ్గించినా కానీ రైతు భరోసా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందంటే ఇంత పెద్ద కార్యక్రమం వాళ్ళు ఏంది దాని మీదనే ఎలక్షన్స్ మొత్తం కొట్లాడింది కావచ్చు, ఎలక్షన్లో ఎక్కువ మేజర్ ఒక విశ్వాసం రైతులను ఆకర్షించినటువంటి పథకం కింద చెప్తున్నటువంటిది ఒక గైడ్లైన్స్ లేకుండా ఏమాత్రం నిబంధనలు చెప్పకుండా మా దగ్గర లెక్క ఉంది ప్లస్ మళ్ళీ పాత చట్టాన్ని రద్దు చేసి ధరణిని రద్దు చేసి భూభారతి తీసుకొచ్చి భూభారతి ఇంకా అప్లోడ్ కాదు, భూభారతికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఇంకా రాలేదు. ఇవన్నీ అందులో ఎక్కిచ్చిరా లేదా తెలియనటువంటి అంశం. ఇవన్నీ తెలియకుండా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మేము ఇచ్చినామని చెప్పేసుకొని బయటపడదాము, దాటిన తర్వాత చూద్దాము అనే ఒక ధోరణే కనిపిస్తుంది తప్ప నిజమైన వ్యవసాయ అభివృద్ధి కోసం కావచ్చు. ఇంకొకటి ఏంది, ఆదాయానికి సంబంధించి నీకు ఒక బంగారు బాతులాగా ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి నువ్వు ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం లేదు, ఆదాయాన్ని అంత ఉద్దేశపూర్వకంగా సర్వనాశనం చేసేసి ఆదాయం లేదు అని చెప్పడం అనేది సరైనటువంటిది కాదు. ప్రజలు విశ్వసించరు, నమ్మకం పోయింది. దీంతో అసలు ఇక ఏడాదిలోనే విశ్వసనీయత ప్రజల్లో కోల్పోయినటువంటి పార్టీ ప్రభుత్వంగా మిగిలిపోబోతుంది. నరసింహారెడ్డి గారు, అంటే అసలు రైతుకే కోత పెట్టేస్తే ఇక కౌలు రైతు పరిస్థితి ఏంటనేది. సో ఇందాక మనం బయటలో చాలా స్పష్టంగా విన్నాము, మనం మొదటి కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ కౌలు రైతులు మరి పట్టించుకుంటుందా, పూర్తిగా విస్మరించినట్టేనా, వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా మరొక ప్రకటన ఉంటుందా, ఏమి అంచనా వేయచ్చు? ఏం లేదండి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని బయట పెట్టుకుంది. రోజుకు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు, 13 పథకాలు అన్నారు. దాంట్లో ఒక్కటి కూడా ఒక 3-4 ఏదో మొదలు పెట్టినారు, వాటి పరిస్థితి కూడా బాగలేదు. మహిళలకు 2,500 అట్టే పోయినాయి, నిరుద్యోగులకు 4,000 ఇంతవరకు ఇవ్వలేదు, తులం బంగారం పోయింది, కళ్యాణలక్ష్మి చెక్కులే రావట్లేవు. ఎన్ని చేసి రైతులకు ఇచ్చిన దాంట్లో రైతు భరోసా ఒకరితో పాటు ఇదేంటి మన వడ్లకు 500 బోనస్తో పాటు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పుడు ఏమంటారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మీరు నమ్మరా అని నిన్న ఒక ఆయన అడిగాను టీవీ డిబేట్లో. ముఖ్యమంత్రి గారు నమ్మితే ఎందుకు మాట్లాడి మీ అబద్ధాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతు రుణమాఫీ అప్పుడు సేమ్ చెప్పిండు. ఒక ఉదాహరణ చెప్తాను. జీవోలో కుటుంబం అని ఉంది కదా, రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటారని విలేకరు అడిగితే ఇది ఎట్లా అండి, ఎట్లా సాధ్యపడుతుంది? మరి రైతులకు ఇంతకుముందు కేసీఆర్ గారు వ్యవసాయ ఖాతాను బట్టి పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు మాఫీ చేసిండ్రు. బ్యాంకులు ఎట్లా ఇస్తున్నారో అట్లా మాఫీ చేస్తే ఏమన్నాడు, నేను చెప్తున్నాను కదా జీవో మారుతుంది, ఖచ్చితంగా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం 45 లక్షల మందికి అన్నావు. ఏమైంది? చివరి వరకు మొన్న 4వ విడత అయ్యేంత వరకు కూడా జీవో మారలేదు. కుటుంబం బేస్గానే కదా మన ఇచ్చింది అందరికీ, కుటుంబంలో ఒక్కరికే మీరు ఇచ్చింది. లేకుంటే 17,000 కోట్లు ఎట్లయితాయి? 45,000 కోట్లు అయింది, 31,000, 26,000 కోట్లు. అందుకే అబద్ధాల ముఖ్యమంత్రి అంటున్నాం. ఇలా రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణ ప్రజలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ఎవడు నమ్మాలే? పచ్చి అబద్ధాలు ఆడుతుంటివి. ఇప్పుడు 15,000 ఇస్తా అని చెప్పి నీ నోటి నుంచి నువ్వు చెప్పి కౌలు రైతులకు ఇస్తా, భూ యజమానికి ఇస్తా, వ్యవసాయ కూలీలకు ఇస్తా అని చెప్పి ఇవాళ ఓట్లు వేయించుకొని అధికారం రాగానే కాలుతోంది అన్నట్టు దన్నేసి నేను ఇవ్వకుంటే వీళ్ళేం చేస్తారు, ఇవ్వకుంటే వాడేం చేస్తారు అన్నట్టుగా మాట్లాడితే మరి అధిష్టానం అన్న కళ్ళు మూసుకొని కూర్చుందా? మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు వచ్చి అక్కడి నుంచి విమానాలలో వచ్చి మా నమ్మక బలికి మీరు నమ్మబలికి అలా ఓట్లు వేయించుకొని అధిష్టానం కూడా ఆలోచన. నిన్న కేటీఆర్ గారు కడి చెప్పిండు, ఎక్కడున్నావు రాహుల్ గాంధీ, మరి రా మాట్లాడియాలా, నాది గ్యారంటీ అని చెప్పి నువ్వు గుండె మీద చేసుకునే వాళ్ళు నీ మాట నమ్మి ఇందిరాగాంధీ మనవడం అని చెప్పేసి జనం నమ్మి నీ కోట్లు వేసినారు. ఇవాళ అరేది రావు, ఇక రెస్క్యూ చేయాలి కానీ నువ్వు వచ్చి మరి ఇవాళ కేవలం మూటలు అందుతున్నాయి కాబట్టి నువ్వు కూడా రావట్లేవా? నీ మాటలు ఎందుకు బంద్ అయినాయి? నెల ఈయన రేవంత్ రెడ్డి మూటలు పంపుతుంది కాబట్టి రాహుల్ గాంధీ నోరు బంద్ అయిందా? మాటలు రావట్లేవా నీకు రైతుల పట్ల? ఇంత అన్యాయంగా తగిలి ఉన్న వాగ్దానాలు భంగపరిచి రైతులను మోసం చేస్తుంటే కూడా ఇంకా రియాక్ట్ కాకపోతే ఎప్పుడు రియాక్ట్ అవుతారు మీరు? అలాగే ఇతర పక్షాలు కూడా అండి. బీజేపీ నాకు అర్థం కాలేదు అసలు. బీజేపీ నాయకుడు ఒక్కడు మాట్లాడాడు అసలు. అరే నువ్వు 15,000 ఇస్తానన్నావా, 12,000 ఎట్లా ఇస్తావా అని అడగాలి కదా. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఏం మాట్లాడరు? ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడు, దీని మీద మాట్లాడరు, బోనస్ మీద మాట్లాడరు, 6 గ్యారెంటీలు మాట్లాడరు. అంటే ఎట్లానే చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఇద్దరం కలిసి తొక్కేద్దాము కేసీఆర్ని అన్న పద్ధతిలో పోతున్నది తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. బీజేపీని కూడా ఈ సందర్భంగా ఎండగట్టాల రైతుల సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అది కూడా ఒక మోసపూరితమైన పార్టీ అయిపోయింది. ప్రతిపక్ష పార్టీగా ఉండి ఇవాళ 8 మంది ఎంపీలు గెలిచి కేంద్రంలో 2 మంత్రులు ఉండి ఏం చేస్తున్నారండి? ఎన్ని ఆరోపణల మీద కేటీఆర్ గారు ఇచ్చినారు? అమృత్ టెండర్లు కావచ్చు, మిగతా వాటి అన్నిటి మీద కేంద్రానికి లెటర్లు రాస్తే ఒక్క కేంద్ర మంత్రి మాట్లాడాడు. ఎంతసేపు ఉన్న రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడదాం, కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడదాం,
ఈ రెండు జాతీయ పార్టీలు ఈడ తెలంగాణ ప్రజలు మోసం చేస్తున్నాయి కలిసి. ఎస్, నిజంగా జాతీయ పార్టీల వైఖరి ఎట్లా ఉండాలి అసలు? నిజంగా ఒక హామీలో, ఒక ప్రధానమైన హామీలో దాని కింద ఏమైనా కండిషన్ సప్లై అయినా సరే, కండిషన్ సప్లై నడుస్తుంది. ఆ కండిషన్ సప్లైలు ఏమన్నా ఉంటాయి అనుకుంటే ఏకంగా ప్రధాన హామీకే కొర్రి పెట్టారు, 15 నుంచి 12 తీసుకురావడం. ఇట్లా జరుగుతున్నప్పుడు వారు ప్రస్తావించినట్టుగా బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వాళ్ళు ఎందుకు ఒక స్ట్రాంగ్ ఫైట్కు దిగట్లేరు? జనరల్ బీజేపీ ఉచితాలకే వ్యతిరేకం. వాళ్ళు దేశవ్యాప్తంగా రైతాంగానికి సంబంధించి కావచ్చు, ఏదైనా వాళ్ళు పట్టించుకుంటున్నటువంటి అంశం కాదు. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళ మేనిఫెస్టో గురించి కాదన్న చర్చ, వాళ్ళ మేనిఫెస్టో గురించి కాదు. ఇతరులు ఈ దానికి ప్రశ్నించాలి కదా, నువ్వు ఇచ్చిన లేకుంటే వాళ్ళు ప్రశ్నించలేరు. కాదు ఇక్కడ వాళ్ళకే లేనటువంటిది వాళ్ళు ప్రశ్నించలేరు. వాళ్ళు ఏమైతుండ్రు అన్నట్టు రాజకీయంగా తెలంగాణలో మేము పాగేయాలంటే ఉన్న బీఆర్ఎస్ పార్టీని, ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీని తొక్కేయాలనే ఒక లక్ష్యంతో వాళ్ళు పోతున్నారు. దానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి సహకరిస్తున్నట్టే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఎందుకంటే వాళ్ళకు విధానపరంగానే ఈ రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో వ్యతిరేకత ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో రోజు ఆందోళనలే జరుగుతున్నాయి కదా, పట్టించుకోనటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. ఇక ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏదో మాట వరుసకో మాట అంటున్నారు తప్ప ఇక్కడ వాళ్ళని నిలదీసే అటువంటి అంశం కానీ, ఎందుకంటే ఇక్కడ నిలదీస్తే మమ్మల్ని ఢిల్లీలో ఏం చేస్తారు అని వాళ్ళు చేయట్లేరు, వాళ్ళు చేయరు కూడా. వాళ్ళకి ఆ విధానం లేదు. ఇటువంటి దీన్ని సమర్థించేటువంటి ఉత్తుత్తగా మాట అని వాళ్ళని సమర్థించే విధంగానే ఉంటుంది తప్ప రెండు జాతీయ పార్టీలు దేశంలో ఎక్కడున్న రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలను తొక్కేయాలని ఇక్కడ అభివృద్ధి జనరల్గా ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలే అభివృద్ధికంగా ప్రజలను అభివృద్ధి చేస్తారు. సంక్షేమానికి సంబంధించి కావచ్చు, ఆయా రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి దేశ జీడిపిలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి చోటనే అవి దేశ జీడిపికి ఎక్కువగా అభివృద్ధి వైపుకు తీసుకెళ్తున్నటువంటి ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయటానికి కంకణం కట్టుకున్నటువంటి నేపథ్యంలో వాటిని నమ్మాల్సినటువంటి అవసరం తెలంగాణ సమాజానికి అయితే లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం, తెలంగాణ వచ్చినాకనే ఎక్కువగా నష్టపోయినాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక వివాదాస్పద వ్యాఖ్య. రాజు అభయహస్తం చెక్కుల పంపిణీలో చేసినటువంటి కామెంట్స్ ఇవి కూడా. సో ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఈ రకంగా ఎట్లా మాట్లాడతారు? ఉమ్మడి ఏపీ బెస్ట్గా ఉందని మాట్లాడడం ఏంటనేది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. రైట్, నరసింహారెడ్డి గారు, చూడాలి. ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఆయన యాక్చువల్గా తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ సోయి లేదు, ఆయనకు తెలంగాణ ఆత్మ లేదు. అదంతా ఆంధ్ర పాలకుడు చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ బతికిన వ్యక్తి. ఆయనకు సూట్ కేసులు మోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆ సూట్ కేసులు మోసిన దాంట్లో జైలుకు పోయిండు. రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన వ్యక్తి ఎవరు అంటే అందరికీ తెలిసి ఇక్కడ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి అని అందరికీ తెలుసు. వచ్చిన దగ్గర నుంచి మీరు చూడండి, రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలు ఏవైతున్నాయో అన్నీ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కానీ తెలంగాణ ఆత్మను కానీ దెబ్బతీసే విధంగా, చంపేసే విధంగా, గొంతు పిసికే విధంగా ఉన్నాయి. ఒకటి, చిహ్నాలు మారుస్తానని మొదలుపెట్టినాడు. అంతకుముందున్న టీఎస్ని తీసి టీజీ చేస్తా అన్నాడు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పట్ల ఎంత ద్రోహం చేసినో, మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని, స్వరూపాన్ని, ఉద్యమ తల్లిని మార్చి ఒక విగ్రహాన్ని అక్కడ సెక్రటరియట్లో పెట్టినారు. ఇదే కాకుండా అసలు తెలంగాణ ఉద్యమంలో అస్తిత్వానికి సంబంధించి ఉద్యమం టైంలో అందరికీ ప్రేరేపించబడి ఏవైతే గీతాలు కానీ మిగతా అన్నిటిలో గుడియాలో అదే నడుస్తుంది కథ. ఇక్కడ అధికారులని ఆదిత్యనాథ్ అని ఇంకొకరిని ఇప్పటికి దరిదాపు ఒక 10 మంది ఆఫీసర్లను ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్ చేసినాడు. జివో 29 సంబంధించి వ్యతిరేకించినాడు. ఇవాళ ఏమంటున్నాడంటే సమైక్య పాలనే బాగుంది, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి రిజైన్ చేయి, మరి ఫస్ట్ రాజీనామా చేయాలిగా. నువ్వు ఇక సమైక్య పాలన బాగుందన్నప్పుడు, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినప్పుడు, తెలంగాణ రాష్ట్రం అవసరం లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎలాంటి దోపిడీకి గురి కాలేదు, నీళ్ళ దోపిడీ కాలేదు, అంతా బాగానే ఉంది, ఈ ఉద్యోగాలు బాగానే వచ్చినాయి, నియామకాలు బాగానే ఉన్నాయి, మన నిధులు బాగా ఇచ్చిర్రు అని అనుకుంటే మరి తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు ఆ పాస్ ఏం చేస్తున్నట్టు లెక్కియాల. అమరవీరుల అమరత్వాన్ని నువ్వు శంకిస్తున్నట్టు లెక్కియాల. అమరవీరుల అమరత్వాన్ని వ్యతిరేకిస్తున్నావు, వాళ్ళ అమరత్వాన్ని గౌరవించిన లెక్క. నువ్వు వేలాది మంది ఉద్యోగస్తులు చేసిన సకలజనుల సమ్మెను వ్యతిరేకిస్తున్నట్టు లెక్క. కేసీఆర్ త్యాగాన్ని కించపరుస్తున్నట్టు లెక్క నువ్వు ఇవ్వాల. ఎంతమంది జైలు పోయి ఎంత నిర్బంధం చేసింది కాంగ్రెస్ పార్టీ అయ్యాల, ఎంత మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇస్తానని, వాటన్నిటిని నువ్వు ఎండార్జ్ చేసి లేదంటే సమైక్య పాలనే బాగుందని నేను తీసుకొస్తున్నాను. ఇక దీనికి ఇంకొక ఉదాహరణ లేటెస్ట్గా నేను అన్ని పత్రికలు వచ్చింది. ఆంధ్ర మంత్రులందరూ ఇక్కడ సెటిల్మెంట్ల బేరం మొదలుపెట్టి దుకాణం మొదలుపెట్టారు. ఈయన టీడీపీలు ఉండు కదా, రాయలసీమలో ఉన్నోళ్ళు, అక్కడ ఉత్తరాంధ్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ మంత్రులందరూ ఇవాళ
అక్కడ ఎంత సంతోషంగా ఉన్నో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎం ఉంటే ఇక్కడ కూడా అంతే సంతోషంగా ఉండి ఇక్కడ కూడా మావోడే ఉండని అందరూ ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. మొన్న జరిగిన ఒక షేక్పేటలో జరిగిన ఒక ల్యాండ్ డీలింగ్లో సెటిల్మెంట్ చేసింది ఎవరు? ఆంధ్ర మంత్రి చేసిండు. 500 కోట్లు డీల్ చేసిండు. ఆయన ఒక 200-300 కోట్లు తీసుకుండు. ఈయనకు 100 కోట్లు 150 కోట్లు ఇచ్చిండేమో. పైరవీలు ఆంధ్ర మంత్రులు చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు చేస్తున్నారు, డీళ్ళు వాళ్ళు చేస్తున్నారు. మొత్తం కూడా కాంట్రాక్ట్లన్నీ వాళ్ళకే ఇచ్చినట్టు మొత్తం వాళ్ళకే పోతున్నాయి. ఇక్కడ ఆఫీసర్లను తెచ్చి ఆంధ్ర వాళ్ళని తెచ్చి ఇక్కడ ఎన్నడూ లేని విధంగా సలహాదారుల పేరుతోని వాళ్ళు తెచ్చి ఆంధ్ర ఆఫీసర్లందరినీ ఇక్కడ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ వేదికగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఇది ఆషామాషిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట కాదు. చంద్రబాబు యొక్క కుట్రలు మళ్ళీ పడగవిప్పుతున్నాయి. ఆంధ్ర వలసవాదము కొత్త రూపంలో కొత్త రూపాలు దాల్చుకొని నానా రకాలుగా మళ్ళీ తెలంగాణ మీద దాడి చేస్తున్నాయి. మనం కనుక జాగ్రత్తగా లేకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది పెద్ద ఎత్తున బీజేపీ, చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి చేసిన కుట్రగా మనం భావించాలి. ఒక్కొక్కడిగా ఇక్కడ హైదరాబాదుని ఇన్కమ్ తగ్గే విధంగా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా హైడ్రాన్ తెచ్చినారు, మూసీ ప్రాజెక్ట్ అని పెట్టినారు. వ్యవసాయ విస్తీర్ణం తగ్గే విధంగా, ఉత్పత్తి తగ్గే విధంగా ఇవాళ రైతు బంధు కానీ రైతులను రోడ్ల మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆంధ్ర పాలకుల యొక్క విషపడగలు మళ్ళీ తెలంగాణ మీద విషం చింపడానికి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఆ నాగుబాబులను మనం గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. యథాలాపంగా ఏదో మాట్లాడిన మాట కాదు రేవంత్ రెడ్డిది, చాలా సీరియస్గా ఈ విషయం ఇది చాలా గమనించాలి మనం. ఆంధ్ర వలసవాదం వివిధ రూపాలలో మళ్ళీ తెలంగాణ మీద వచ్చి నాశనం చేయడానికి పూనుకుంటున్నాయి. మళ్ళీ మనం అరిగోసపడతామని కేసీఆర్ గారు ముందే చెప్పారు. కేసీఆర్ గారి మాటనే మీరు వినలేదు, రైతులు కూడా ఇలా రైతు బంధుకు రామ్ అయిపోయింది, దళిత బంధుకు జై మీవి అయిపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకవైపు వీళ్ళ పరిపాలన బాగలేదు, ఒకవైపు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీదనే కుట్ర జరిగే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళిద్దరు అక్కడ పొత్తు బీజేపీ, చంద్రబాబు. కాబట్టి ఏ పరిణామాలకైనా ఎదుర్కోవడానికి మానసికంగా ప్రజలందరూ కూడా సంసిద్ధం కావాలని ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ విజయ్ గారు, తెలంగాణ వచ్చినాకనే ఎక్కువ నష్టపోయినాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో ఎంత అద్భుతంగా నిర్మాణం జరిగిందో ప్రజల గమనంలో ఉంది. సో దానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇప్పుడు చాలా విస్మయానికి గురవుతుంది. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నామని స్వయంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడడం ఏంటి అనేది. ఇంతకంటే భావదారిద్ర్యం మరొకటి ఉండదు. ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ అన్ని రాజభోగాలు అనుభవిస్తూ తెలంగాణని సమైక్య పాలనలో ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుందని ఒక ముఖ్యమంత్రి అనడం అంటే అంతకంటే దరిద్రమైనటువంటి వ్యక్తి, భావదారిద్ర్యంతో కూడుకున్నటువంటి వ్యక్తిగా ఉండిపోతాడు తప్ప ఇంకో అటువంటి అంశం కాదు. ఏ విషయం అందుకే ఇంత భావదారిద్ర్యంతో ఉన్నావు చేయబట్టే ప్రపంచ తెలుగు సమాఖ్య, అది కూడా ఎవరి ఆధ్వర్యంలో ఆడిపోతే కూడా నీ పేరు మర్చిపోయారు మాట్లాడినటువంటి. అంటే తెలంగాణకు వచ్చిన కర్మ అనుకోవాల్సిందే తప్ప ఇటువంటి వ్యక్తులు ఇంత పెద్ద రాష్ట్రంలో ఇక్కడ ఈవెంట్ చేస్తూ ఇక్కడ నీ ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోయే విధంగా నీ పరిపాలన కొనసాగింది అంటే ఇప్పటికే ఇద్దరు అయిపోయారు. మర్చిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళే. మళ్ళీ ఈయనేమంటున్నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుందంటే ఇది భావదారిద్ర్యానికి నిదర్శనం. ఇంత భావదారిద్ర్యంతో ఉండడం కూడా వేస్ట్, ఒక ముఖ్యమంత్రిగా ఉండడం కూడా వేస్ట్ అయినటువంటి చర్య కిందనే చూడాలి. ఎక్కడ బాగుపడలేదు, నువ్వు 2014లో ఉన్న నీ ప్రొడక్షన్ ఏంది, వ్యవసాయంలో కానీ పారిశ్రామిక దాంట్లో కానీ జిఎస్డిపిలో కానీ, జిఎస్డిపిలో 2014లో ఉన్న 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి ఉంటే నీకు ఇప్పుడు నియంత్రణ నువ్వే 15 లక్షల కోట్లకు చెప్పినటువంటి జిఎస్డిపి ఎట్లా పోయింది? జిఎస్డిపి ఇంత ప్రొడక్షన్, బడ్జెట్ కూడా ఎంత ఉంది? బడ్జెట్ దాదాపు 2,50,000 కోట్లకు ఎట్లా పోయింది? ప్రొడక్షన్ ఎట్లా, వ్యవసాయ ప్రొడక్షన్ ఎట్లా పెరిగింది? ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా పెరిగింది? ఇదంతా ఆంధ్ర కంటే మెరుగ్గా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు కదా. ఆంధ్ర కంటే మెరుగైనటువంటి అంశం కదా. నీటిపారుదల కాంచి మొదలు పెడితే, నిరుద్యోగం కాంచి మొదలు పెడితే, పారిశ్రామిక ఉత్పత్తుల వరకు ఈ రకమైన దేశానికి డబ్బులు ఇచ్చేటువంటి సిచ్యువేషన్లోకి ఎట్లా పోయింది తెలంగాణ? అంతకుముందు నిరంతరం వెనుకబాటుతనంతో ఉన్నాము. ఇవన్నీ అంతెందుకు అప్పుల పాలు కాలేదని చెప్పి 16th ఫైనాన్స్ కమిషన్కు వీళ్ళ నేతృత్వంలోనే ఇక్కడికి 16th ఫైనాన్స్ కమిషన్ హైదరాబాద్ వస్తే హైదరాబాద్ లెక్కలతో 2014 నుంచి 2023-24 వరకు మేము అప్పుల పాలు కాలేదు, మేము ఆర్థిక క్రమశిక్షణ మా తెలంగాణ రాష్ట్రం పాటించింది, అందుకోసం మాకు నిధులు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రభుత్వం తరపున 16th ఫైనాన్స్ కమిషన్కు నివేదిక ఇచ్చినటువంటి వాళ్ళు రాష్ట్రం ఇంత బాగుందని అఫీషియల్గా చెప్తూ ఇటువంటి ఉపన్యాసాలేమో ఎవరు సాటిస్ఫాక్షన్ చేయడానికి, ఆ సమైక్య ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సాటిస్ఫాక్షన్ చేయటానిక,
లేదా అక్కడ ఉన్నటువంటి మంత్రులను సాటిస్ఫాక్షన్ చేయడానిక? నీకు ఒక అస్తిత్వం కానీ నీకు ఒక ఆత్మగౌరవం కానీ లేక ఒక భావదారిద్ర్యంతో తెలంగాణ మీద ఏడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ నువ్వే సీఎంగా ఉన్నావు. రైట్, ఓకే. ఇప్పుడు ఒక 2 నిమిషాలు చూడండి. ఇప్పుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మీ గురువు గారే కదా నాయన, నువ్వు ఆయనతోనే చెప్పినావు కదా, జన్మాంతా రుణపడి ఉంటా అని చెప్పినావు. బాలకృష్ణ దగ్గరికి పోయి మీరు లేకుంటే నేను లేనన్నావు. ఇవన్నీ ఆంధ్ర భావదారిద్ర్యం. చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసినాడు ఇంతకుముందు అక్కడ సీఎం ఉన్న తర్వాత. ఏం చేసినాడు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో 10 ఎకరాలు 20 ఎకరాలు వచ్చేది. కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్ముకుంటే అక్కడ 10 ఎకరాలు వస్తుంది. ఆ విధంగా ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, భూముల రేట్లు బాగా పెరిగినాయి, వ్యవసాయం సేద్యం వచ్చింది. కాబట్టి ఇవాళ ఆంధ్ర కంటే తెలంగాణ చాలా బాగుందని చెప్పి పరిపాలన చేస్తున్నాయి. ఆయన గురువు గారే కితాబ్ ఇచ్చినాడు. హైదరాబాద్లో కూడా పెరిగింది బాగా, ఇంటర్నేషనల్గా అన్ని వస్తున్నాయి ఇక్కడికి అని చెప్పేసి ఆయన చెప్పినాడు. మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఎంఎన్సీలు మొత్తం ఇక్కడికి వచ్చినాయని చెప్పినాడు. ఇది మీ గురువు గారు చెప్పిన మాటేనా నాయన? ఒకసారి అడిగా, ఆయన ఫోన్లో అడిగి మాట్లాడి చూసుకో. నువ్వు సీఎంగా ఉన్నావు కదా ఇప్పుడు. అంటే ఏమవుతుంది? మళ్ళా తెలంగాణ వెనకకు పోవాలి, మళ్ళీ తెలంగాణ అభివృద్ధి అనేది వద్దు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గాలి. ఇది మోడీ ఇంకోటి కూడా ఇంకో యాంగిల్ కూడా నేను చూస్తున్నా దీంట్లో. మోడీ ఏదైతే మాట్లాడిండో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆంధ్రాలో మాట్లాడుతూ మోడీ ఏమన్నాడు? తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిరని తెలంగాణ యొక్క రాష్ట్ర ఏర్పాటుని అవమానించినాడు. ఇవాళ ఈయన కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని అవమానిస్తున్నాడు. ఎట్లా అవమానిస్తున్నాడు? అంతకుముందు బాగున్నాము, రాష్ట్రం ఏర్పడిన తర్వాత నష్టపోయినాం అంటుండు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదు అని తెలంగాణ రాష్ట్ర ఉనికిని ఏర్పాటుని ప్రశ్నిస్తున్నాడు. ఈ సందర్భంగా కోదండరామ్ గారు ఏడ ఉండరు నాయన, కొంచెం లేచిరా, నువ్వు ఏం మాట్లాడుతుండు? దీని మీద కూడా కోదండరామ్ గారు స్పందించకపోతే, మేధావులు స్పందించకపోతే, ప్రజాస్వామికవాదులు స్పందించకపోతే దేనికయ్యా మీరు ఇంకా తెలంగాణలో ఉండటము? ఏం మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి అని మీరు ప్రశ్నించాలి కదా మీరు. రైట్. రాష్ట్రంలో 1,00,000 బెల్ట్ షాపులు, రాష్ట్రంలో మొత్తం 3,000 వైన్ షాపులు ఉన్నాయి, 60,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. మహిళలను తీవ్రంగా బాధిస్తున్నాయవన్నీ. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉంటే బట్టలు తీసుకొట్టి బొక్కలో వేయిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్ హోదాలో వ్యాఖ్యానించారు. కానీ వాళ్ళ దాదాపుగా 1,00,000కు చేరాయి. 1,00,000 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి కనిపిస్తోంది. నరసింహారెడ్డి గారు 100 రోజుల్లో తీసేస్తామన్నారు, కానీ ఏకంగా బెల్ట్ షాపులతోటే ఇవాళ విపరీతంగా మద్యం అమ్మకాలు సాగుతున్నటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి. ఇలా మీరు చదివి వినిపించారు కదా ఇంతకుముందు, అది ఎన్నికల ముందు ఫిబ్రవరి 22, 2023 నాడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా మాట్లాడింది. 100 రోజుల్లో బెల్ట్ షాపులు ఉంటే బట్టలోడు తీసి బొక్కలు వేస్తా అన్నాడు. మరి ఇప్పుడు నీ బట్టలోడు తీసి నిన్ను బొక్కలేయాలి. ఇప్పుడు మరి 100 రోజులు అయిపోయినాయి. అసలు గల్లీకో బెల్ట్ షాప్ ఉంది. ఇవాళ కేసీఆర్ తెలంగాణ తాగుబోతు తెలంగాణ చేసిన విమర్శించిన వేదికల మీద ఇవాళ రాష్ట్ర ఆదాయంలో ప్రధాన భాగంగా ఇంకా ఆ రోజున్న వైన్ షాపులను మించి ఎలైట్ వైన్ షాపులని హైదరాబాద్లో పిచ్చి ఇప్పుడు పెద్ద వైన్ షాపులు వచ్చేసినాయి. వీళ్ళు వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానం అనేది పోగా మీరే ఎంకరేజ్ చేసి రైటు 12 దాకా 1 గంట దాకా పబ్బులు బార్లన్నీ ఓపెన్ చేస్తున్నారు. అంటే రాష్ట్ర ఆదాయం మొత్తం ఇతర క్షీణించిన మద్యం మీదనే రావాలని చెప్పి ఇవాళ మాట్లాడింది ఏంది, మీరు చేసింది ఏంది, మహిళలకు ఎంత ఇవాళ తాగి అంటే బెల్ట్ షాపులు అంటే వాడు ఎక్కడికి పోకుండా అదే గ్రామంలో ఉండి ఇట్లా పోతే అట్లా తీసుకొచ్చి తాగే విధంగా చేసేసి అలా అప్లపాలు చేస్తున్నారు. మీరు అందరూ కూడా పేద ప్రజలని, వ్యవసాయ కూలీలని అన్న మాటలు ఏమి ఇంప్లిమెంట్ చేసినా 100 రోజులు చేస్తాను. ఆ రోజు ఇచ్చిందిగా 60,000 బెల్ట్ షాపులు అయినాయి. ఇప్పుడు 60,000 1,00,000 అయినాయి రాజేష్ గారు. ఆ 3,000 4,000 వైన్ షాపులు పెరిగినాయి. అయ్యో దరిదాపు 6-7 అయినాయి. ఈ 60,000 బెల్ట్ షాపులు 1,20,000 కాడికి 1,00,000 దాటిపోయినాయి ఇవాళ. అంటే ఏంది నువ్వు చేస్తున్నావు తాగుబోతు తెలంగాణ. ఇవాళ బట్టలు తీసి ఎవరిని కొట్టాలి, ఎవరిని తీసి కొట్టాలి, ఎవరిని బొక్కలేయాలి, ఎవరిని పేగులు మెడలు వేసుకోవాలి, ఎవరిని కనుగుడ్లతో ఆడుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు నీ కనుగుడ్లతో ఆడుకునే ఊడబిక్కాల్సిన పరిస్థితి వచ్చింది. నీ డ్రాయర్లలో తీసి లాగులో తొండలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే చెప్తున్నాను. ఇది నువ్వు 100 రోజుల్లో చేస్తున్న హామీలలో ఇవాళ మహిళలను మోసం చేసి వ్యవసాయ కూలీలు ఎవరో కూలీ చేసి బతకటోళ్ళు ఇవాళ వచ్చిన దాంట్లో మేజర్ ఇన్కమ్ మొత్తం కూడా తాగడానికి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక అదనంగా 200 కోట్ల మద్యం అమ్మకాలు మొన్న చూసారు కదా, 1000 కోట్లు అయింది 31 నాడు. అన్నీ ఓపెన్గా, ఏది లేదు, టైం లేదు, పాడు లేదు, తెల్లవార్లు వైన్ షాపులు అన్నీ ఓపెన్గా పెట్టి తాగిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న పని. నీ పరిపాలన మద్యం కంట్రోల్ చేస్తామని చెప్పేసి కేసీఆర్ చేయట్లేడని చెప్పి ప్రజలను నమ్మబలికి, మహిళలను నమ్మబలికి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేస్తుంది ఏంది? తాగుబోతులను ప్రోత్సహించడం,
రాష్ట్ర ఆదాయం లేదని చెప్పేసి ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలంటే ఇగో ఈ పద్ధతిలో ఆదాయం పెరిగే రియల్ ఎస్టేట్నేమో నాశనం చేసి హైడ్రా పెట్టి దాని నుంచి ఆదాయం రాకుండా చేసి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం కూడా తగ్గిపోయింది. ఇతర వాటల్లో వచ్చే ఆదాయం మొత్తం తగ్గి మద్యం ఒక్కటే నీకు కనపడుతుంది. కాబట్టి దీనికి శిక్షార్హుడు, దీనికి మొత్తం కూడా మూలం రేవంత్ రెడ్డి. వెంటనే దీనికి సంబంధించి చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులు మొత్తం లేకుండా చేయవలసిందిగా చూడాలి. ఎందుకంటే బస్ స్టాపులలో కిల్లి కొట్ల కంటే అధ్వానంగా ఇవ్వాలి. అక్కడ మద్యం కోసం అక్కడ కూడా తచ్చాడుతుండ్రు. 9ంటికే తెరుస్తున్నారు మద్యం షాపులు, ఇప్పుడు 9:30కే తెరుస్తున్నారు వైన్లు. ఏమంటే డిమాండ్ ఉందంటున్నారు, వాళ్ళు వచ్చి అడుగుతున్నట్టున్నారు. అంటే ఏం చేస్తున్నావు నువ్వు? కంట్రోల్ చేస్తున్నావా, పెంచుతున్నావా? ఇంకా తాగుబోతులు తయారు చేసి వాళ్ళ ఆదాయం మొత్తం కూడా రాష్ట్ర ఖజానాకు రావాలని చెప్పి ప్రయత్నం చేసే తప్పితే ఇంతకుముందు మద్యం మీద ఏం కంట్రోల్ ఉంది? అలా ఏం పరిపాలన చేస్తున్నారు రేవంత్ రెడ్డి? సంవత్సరం పరిపాలన నువ్వు చేసింది ఏందో ఆలోచన చేయి. విజయ్ గారు బెల్ట్ షాప్ల విషయంలో దీని ఎఫెక్ట్ ఎంత పడ్డదంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూడడానికి ఇదొకటి కూడా నిదర్శనం. ఒకప్పుడు ఎట్లుండే, నీకు రోజు ఇంత 1000 రూపాయలు కూలీ వస్తే వాడు ఒక ఎంటర్టైన్మెంట్ లాగానో ఏదో రిలాక్సేషన్ కోసం ఉన్నట్టుండే. ఇప్పుడు రిలాక్సేషన్ కాదు, మొత్తం ఉన్న పుస్తకాలు తీసి అమ్ముకొని తాగేటువంటి సిచ్యువేషన్లోకి తీసుకుపోయారు. ఎందుకు? నువ్వు పని కల్పించలే. శ్రమశక్తి మొత్తం నశించిపోతుంది వీళ్ళ తాగుడుతోటి. అందుకని రాష్ట్ర ఆదాయం కొనుగోలు శక్తి లేక ఇటువంటి దాని మీదకే బానిసలు అయిపోయి ఉన్నాయన్నీ కూడా అమ్మేసుకొని లక్ష అంటే ఏంది 60,000 నుంచి 1,00,000కు పోయినాయి అంటే బెల్ట్ షాపులు అంటే ఏ రకమైనటువంటిది ప్రోత్సహించి వాళ్ళ శ్రమశక్తిని నిర్వీర్యం చేసేసి రాష్ట్ర ఉత్పత్తి వ్యవసాయంలో ఇంకే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేసేటువంటి మన స్వయంగా ఉన్నటువంటి శ్రమశక్తిని అంతా సర్వనాశనం చేసేటువంటిది. హైడ్రా పేరుతోటి ఇక్కడ కూలీలు దొరకక వ్యవసాయం ఇక్కడ పనులన్నీ లేక మళ్ళా తాగుబోతులు ఏంది ఉన్నటువంటి దాని విషయంలో ఇంట్లో ఉన్నటువంటి అంతో ఇంతో సంపాదించుకున్నటువంటి బంగారం కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు అమ్మి తాగుబోతులుగా తయారు చేస్తున్నటువంటి అది మామూలు శ్రమజీవులకు సంబంధించినటువంటి ఆదాయ వనరులకు సంబంధించి అన్నిటి మీద దెబ్బతీయడంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూడడానికి ఇదొక రీజన్. మిగతా ఇదేంది, ఇది ఓన్లీ ఖర్చే. ఇక శ్రమ చేయట్లేడు. శ్రమ చేయకుండా మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా తాగుడు మీదనే ఇంట్లో వాళ్ళని కొట్టి ఇంట్లో పంచాయతీలు ఇవన్నీ పెట్టుకొని ఈ రకమైనటువంటి వ్యవస్థను క్రియేట్ చేసి నిరంతరం ఓ మత్తులో ఉండి ఇది కూడా అబద్ధం, ఇది కూడా ఒక మాట తప్పినట్టే కదా. నువ్వు బెల్ట్ షాపులను మూసేస్తా అని 100 రోజుల్లో మూసేస్తా అని గ్యారంటీలో భాగంగానే ఇది కూడా మాట తప్పినటువంటిది. ఎందుకు సమీక్షిస్తారు? ఇది అంతా ఇట్లా ఈ మత్తులో ఉండాలి ప్రజలు. నేను చెప్పినవన్నీ మళ్ళీ ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేయొద్దు. నిరంతరం మత్తులో ఉండి ఎలక్షన్ రాగానే మళ్ళీ మత్తులో నింపాలి, ఎలక్షన్ టైంకి అంతో ఎంతో ఇచ్చినట్టు చేసేసి బయటపడాలి అనే ధోరణే తప్ప ఇదొక పరిపాలకుడో ఒక విజన్ ఉన్నటువంటిదో ఒక రాష్ట్ర వ్యవస్థను గాడిలో పెట్టాలి అనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి పాలకుడైతే కాదు. రైట్, ఓకే. నరసింహ అదొక అంశం. అయితే నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్బంధం ఎందుకు అమలు చేస్తున్నారంటూ హరీష్ రావు ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ద నిర్బంధించినటువంటి వ్యవహారం పైన ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన సాగుతున్నటువంటి వ్యవహారం అంటూ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏం చెప్పినారు, ప్రజాపాలన కంచెల పాలన చేసిండు కేసీఆర్. మీరు రాగానే కంచెను తొలగిస్తాం, ఎవరైనా ఎప్పుడైనా 24 గంటలు నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి అని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారం రాగానే చేస్తున్న పని ఏంది? తీవ్ర నిర్బంధం, ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని జైలు పాలు చేయటము, కేసులు పెట్టడము, లోపటేయటం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు పోయి ఒక విజ్ఞాపన పత్రం ఇస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారు? నేను బట్టి విక్రమార్క కొడతామని చెప్పిరా, ఏమైనా తంతామని చెప్పినరా? పోయి విజ్ఞాపన పత్రం ఇస్తాడు కూడా వరంగల్ నాయకులను పోకుండా మొత్తం కూడా అరెస్టులు చేసి అక్కడికే పరిమితం చేసిండు. గ్రూప్ 1 విద్యార్థులు అశోక్ నగర్లో చేస్తే వాళ్ళని తీసుకుపోయి మొత్తం జైల్లో చేసి పిచ్చి లాఠీ చార్జ్ చేసి వాళ్ళని జైలు పెట్టి అక్రమ నిర్బంధం చేసి కేసులు పెడతారు. ఇవాళ సర్వశిక్ష అభినయాన్ని వాళ్ళు ఇంతకుముందు ఈయన మాట్లాడిన వాగ్దానమే. ఛాయ్ తాగే టైంలో చేయొచ్చు, కేసీఆర్ తలుచుకుంటే నేను వస్తే మాత్రం మీ అన్ని పరిష్కారం చేస్తాను. ఇప్పుడు చేతులు ఎత్తేసి నా చేతులు లేదు, ఇది కేంద్రం విషయం అని చెప్తున్నావు. అంటే కేంద్రంలో ఉందో తెలియదు, నీకు రాష్ట్రంలో ఉందో తెలియదు. అయ్యాలేం అట్లా రెచ్చగొడుతుంది. ఎవరు ప్రశ్నించే మహిళలను, జర్నలిస్టులను, మహిళా జర్నలిస్టులను నీ సొంత నియోజకవర్గం నీ సొంత ఊరికి పోతే ఎట్లా హెరాస్ చేసిండ్రు, ఎట్లా కేసులు పెట్టిండ్రు, ఎట్లా ఫోన్లు గుంజుకొని మళ్ళీ హైదరాబాద్లో పెట్టినా మనం చూస్తున్నాం. విలేకరుల మీద దమనకాండ, ప్రశ్నించిన వాళ్ళ మీద దమనకాండ, గ్రూప్ 1 వీళ్ళ దమనకాండ, ప్రజాప్రతినిధులను హౌస్ అరెస్టులు, వీళ్ళు ఇళ్లలో పోయి తలుపుల వల్ల కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉంది. అంటే పరిపాలన చేతగాక, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, ఫ్రస్ట్రేషన్లో ఎవరైనా ప్రశ్నించే తట్టుకోలేని మనస్తత్వం ఉండేది రేవంత్ రెడ్డి. ఇవాళ అందరినీ కూడా ఇలాంటి నిర్బంధ పాలన, ప్రజాపాలన పోయి ప్రతీకార పాలన నడుస్తుంది. ఇవాళ ఇక్కడ నడుస్తున్న రాజకీయం అంతా అదే.
ఇంకొక వార్త కూడా మీరు చూడండి, సిరిసిల్లకు సంబంధించి ఒక రివెంజ్ ఇవాళ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఈ విషయంలో కూడా మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు సిరిసిల్లలో అన్యాయంగా కేసులు పెట్టి కేటీఆర్ గారిని అక్కడ రాజకీయంగా ఎదుర్కోలేక వరుసగా 6 సార్లు ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. అక్కడ ఏమైనా నిర్బంధం చేసి కేసీఆర్ బదనాం పాలు చేయాలి అని సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే నీకు పట్టదు, దాని మీద ఏముండదు కేసులు. బతుకమ్మ చీరలు అక్కడ నేతన్నలకు ఇవ్వకపోతే నువ్వు బతుకమ్మ చీరలు ఒకటి కాదు 2 ఇస్తా అన్నావు, 2 పోయినాయి, అన్ని పోయినాయి, అసలు ఏం లేకుండా చేసినావు. ఇప్పుడు అక్కడ ఇవాళ నేతన్నల పరిస్థితి ఇచ్చిన సబ్సిడీలు మొత్తం ఆపేసినావు. సిరిసిల్ల కేంద్రంగా ఇవాళ కేటీఆర్ గారి మీద ఒత్తిడి చేయాలని చెప్పి ఎవరో భూములు ఆక్రమించుకుంటే కేసులు పెట్టండి దానికి. కానీ అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నావు? విచారణ జరగకముందే కేసులు పెట్టేసి మొత్తం ప్రభుత్వ భూమి మీద ఆక్యుపై చేసిన రాస్తాయి కొన్ని పత్రికలు, ఈ బాకా ఊదే పత్రికలు. ఎట్లా ప్రభుత్వ భూమిని ఎట్లా ఆక్యుపై చేస్తారండి? లీగల్గా ఎట్లా చేయగలుగుతారు? అట్లా చేయగలుగుతారా? అది నీకుంది, నీ తెలివి ఉంది కదా, నీ బ్లాక్ మెయిలర్ కాబట్టి నీకు ప్రతిదీ అట్లనే కనపడుతుంది. భూతత్వంలో చూసి ఇట్లా కనపడ్డట్టు కనపడుతుంది నీకు. చేయండి, ఏమనుంటే విచారణ జరపండి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉండి చేస్తారు. నువ్వెందుకు మాట్లాడాలి? పోలీసులు చేసే పని నీకేం పని? వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది. దీని వెనక ఉన్నది ఏంటంటే కేటీఆర్ని ఎట్లనే జైల్లో పెట్టాలి. ఇప్పుడు దీంట్లో కూడా కేటీఆర్ ఇరికించే ప్రయత్నము. ఆల్రెడీ ఒక ఏసీబీ కేసు పెడితే ఫార్ములా ఈ రేసులో ఏం లేని దాంట్లో అవినీతి ఉందని అది పెడితే, తర్వాత ఏసీబీ కేసు పెట్టిందని ఇప్పుడు ఈడీ దిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్న ప్రతీకారం కాదా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మీరు ఇద్దరు అనుకొని చేస్తున్న రాజకీయ కుట్ర కాదా ఇది? రాజకీయంగా ఇక్కడ కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇబ్బంది పెట్టాలనే కదా మీరు చేసేది. ఎట్లని జైలు పాలు చేయాలనే ఒక ప్రతీకార వాంఛతో ఇవాళ చేస్తున్న రాజకీయాలు తప్పితే ప్రజా పరిపాలన ఎక్కడుంది? అసలు పరిపాలన లేదు, ప్రజా పరిపాలన కాదు. అరే 6 మినిస్టర్లే లేరా అన్ని దాంట్లో? 18 మందిలో 12 మందే ఉన్నారు. ఇక్కడ హోంశాఖ మంత్రి లేడు. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, రేపులు పెరుగుతున్నాయి, క్రైమ్ రేటు 22.58% పెరిగింది. క్రైమ్ రేటు హైదరాబాద్లో 41% పెరిగింది. ఇవాళ నీ భాష వల్ల జేబులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నా మానవ బాంబులు అవుతాం. ఇట్లాంటి మాటలు ఒక పరిపాలకుడిగా ఉండి మాట్లాడుతున్న మాటలతోనే ఇవాళ ఇట్లాంటివన్నీ పెరుగుతున్నాయి. ఇవాళ విజయ్ గారు, ఇట్లా కక్ష రాజకీయాలు సాగుతున్నాయి, అంటే వ్యక్తి కేంద్రంగా, అంటే కేటీఆర్ గారి కేంద్రంగా జరుగుతున్నాయి. సో వారు ప్రస్తుతం ఏసీబీ కేసు కావచ్చు, వాళ్ళ ఏసీబీ విచారణ కూడా ఉంది, అదొకటైతే. సో ఇట్లా కక్ష రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పక్కకు పోయినాయి. ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి బెల్ట్ షాపులు సంఖ్య పెంచడం కావచ్చు, సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు పక్కన పోవడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇట్లా కక్ష రాజకీయాలు ముందుకు తీసుకొస్తున్నారు అనేటువంటిది సాగుతున్న పరిస్థితి. ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద ఇట్లాంటి కక్ష కేసులు నిర్బంధాలు పెట్టడం అనేది వీళ్ళు ఈ ఏడాది కాలంలోనే అయిపోయింది. మొత్తం ఏంది మనం ఎట్లుంటాం ఏందని పేరు మొత్తం ప్రజాపాలన పేరుకి చెప్తున్నా మొత్తం వెనకంగా చేసేదంతా నిర్బంధం కక్ష. ఇంకా ఈయన వెనకంగా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. రోజు యూట్యూబ్లో కావచ్చు వివిధ ఛానల్లో ఎవరు మాట్లాడుతున్నారు, ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా నోటీసులు ఇవ్వాలి, ఎవరు మాట్లాడుతారు వాళ్ళ మొత్తం ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఈ రకమైనటువంటి చర్యలకు ఇది పార్టీకి సంబంధం ఉందా, ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నిర్బంధం, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వాళ్ళని కేసులు పెట్టాలి అనేటువంటిది ఇంటర్నల్గా ఇచ్చినటువంటి ఆదేశం. దీనికి ఒక వ్యవస్థ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని నిరంతరం ఎవడు ఎక్కువ మాట్లాడితే దాని మీద కేసులు, ఈ రకమైన జర్నలిస్టుల మీద కూడా అందుకే చాలామంది మీద కేసులు నోటీసులు ఈ రకమైనటువంటి ఇస్తున్నటువంటిది. ఇంకొకటి కూడా ఏంటంటే ఈ శాంతి భద్రతల విషయంలో నిన్న ఒక ఆయన జైలు నుంచి విడుదల ఈయనకు సపర్యలు చేసినటువంటి వ్యక్తిని విడిపించినటువంటి ఆయన కొడుకుని నీళ్ళల్లో ముంచి చంపినటువంటి వ్యక్తిని పిలిచి ఒక ముఖ్యమంత్రి సన్మానం చేసినట్టు వివరిస్తే ఏమి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఒకవైపు శాంతి భద్రతలు ఈ రకంగా క్షీణిస్తుంటే ఈయన ప్రోత్సహించినట్టే ఉన్నది. మరోవైపు ఇటువంటి హామీలకు సంబంధించినటువంటి వారు ఫేస్బుక్లో కానీ ఇంకెక్కడ ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధాలు చేయడం చేస్తున్నటువంటి ఈరోజు ధర్నాలకు పిలిపిస్తే కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇంత చిన్న మీటింగులు పెట్టుకోవాలన్నా హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఇది ఈ రకం నిర్బంధాలు చేస్తూ కక్ష సాధింపులకు చేస్తూ ఇది ప్రజాపాలన అనిపించుకోదు. ఇది ఇంకా క్రమంగా ఈ ఏడాదిలోనే వ్యతిరేకత ఇంత వచ్చినటువంటి సిచ్యువేషన్ పరిపాలించలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఈ రకమైన కేసులు పెట్టడం సరైంది కాదు. ఇది ఒక నిర్బంధానికి నియంతృత్వానికి పరాకాష్ఠకు జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఏంటంటే ఇచ్చిన హామీలను అమలుపరచలేక చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్. ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అది ఎటువైంది తెలియదు. తర్వాత ఆ ఏసీబీ అన్నారు, ఇప్పుడు ఈ కేసులు ఏసీబీ కేసులు, ఇవన్నీ డైవర్షన్ టాక్టిక్స్ ప్రకారము
ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్న రేవంత్ రెడ్డి చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కుట్ర ఇది. తెలంగాణ ప్రజలు మాత్రం గమనించాలి. మీకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా ఊర్లలోకి వచ్చిన ప్రతి కాంగ్రెస్ నాయకుడిని, ప్రతి ఎమ్మెల్యేను గల్లబట్టి అడిగే హక్కు మీకుంది. ఎందుకంటే 100 రోజుల్లో హామీలు అమలు చేస్తాం, మాకు ఓటేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని పోయినారు. కాబట్టి ఇలా తెలంగాణ రైతాంగం కానీ, మహిళలు కానీ, కార్మికులు కానీ అందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊర్లలోకి వస్తే నిలదీసి అడగవలసిన పరిస్థితి ఇలా ఏర్పడ్డది. ఖచ్చితంగా మీ హక్కులను కాపాడుకునే పరిస్థితికి మీరు రావాలి, ప్రశ్నించే స్థితికి మీరు రావాలని కోరుకుంటున్నాం. రైట్. ఇక ఇవాటి నుంచి రైతు భరోసా పైన ఎట్లా మోసం చేసిందో కాంగ్రెస్ ప్రభుత్వం, సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో ఎక్కడికక్కడ రైతులు ప్రజలందరూ కూడా నిలదీయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సో దానికి ఆల్రెడీ ప్రజలంతా కూడా సమాయత్తమై ఉన్నారు. తమకు జరిగినటువంటి మోసం పట్ల ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.